సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం పూలన్నీ మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున మేము గనక దీవించున స్వామి మీ పరివారము ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ
సేవించి అలసిపోతివి ఏమో, ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి. పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ్యాచల భోగ శ్రీనివాసుడవై, జో అచ్యుతానంద జో జో ముకుంద, జో అచ్యుతానంద జో జో ముకుంద, జో అచ్యుతానంద జో జో ముకుంద. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా. ఎన్ని జన్మల పుణ్యము ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క భోగమూర్తులైనటువంటి ఉత్సవ విగ్రహాలతో సమానమైనటువంటి భోగమూర్తులకు స్వామివారికి అమ్మవారు రెండింటినీ కూడా రోజు ధనుర్మాసంలో నెల రోజులు కూడా సేవాకాలంలో వినియోగించడం వరకు ప్రతి నిత్యము కూడా స్వామివారి యొక్క కైంకర్యంలో ఉండే విధంగా సింహాసనాన్ని, ఒక వెండి చక్కగా ఆసనాన్ని అల్లం వెంకటనాగరమే శ్రీమతి సత్యవాణి వారి యొక్క దంపతులు స్వామివారికి ఈ రోజున అందజేయడం జరిగింది. కమిటీ సభ్యుల సమక్షంలో, మరి అధికారుల సమక్షంలో స్వామివారికి అందజేయడం జరిగింది. ఇది ప్రతి నిత్యము కూడా స్వామివారి యొక్క సేవలో వినియోగించడం కొరకు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా దర్శించుకోండి. గోవిందా గోవిందా. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా పవిత్రమైనది. ఈ రోజు కోసం భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ రోజున దర్శించుకుంటే కనుక వారికి డైరెక్ట్గా మోక్షం దొరుకుతుందని ప్రజల యొక్క భావన. దానికి ముఖ్య కారణం ఈ రోజున వెంకటేశ్వర స్వామి దగ్గరికి దేవతలందరూ కూడా, దేవుళ్ళందరూ కూడా వచ్చి ఆయన సన్నిధిలో ఆయన దర్శనానికి వస్తారనేది భక్తుల యొక్క నమ్మకం. కనుక ప్రజలందరూ కూడా మరి తిరుమల వెళ్ళాలంటే కనుక సాధ్యపడదు. కనుక దేవుడు సర్వాంతర్యామి, కనుక దేవుడు ఇందుగలడు అందు లేదని సందేహం లేదు. కనుక ఈ రోజున హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం, మరి ఆ యొక్క కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటి దర్శనాన్ని ప్రతి ఏటా ఏర్పాటు చేసి తిరుమల వెళ్ళలేనటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. దేవుడు ఎక్కడున్నా కూడా, తిరుమల వెళ్ళినా, హౌసింగ్ బోర్డు వెళ్ళినా, వెంకటేశ్వర స్వామి ప్రతిమలు ఎక్కడున్నా కూడా అందరికీ కూడా అదే ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ సమానంగా ఉంటాయని నమ్ముతూ ఈ రోజున ఈ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని, ప్రజలందరూ కూడా సస్యశ్యామలాలతోటి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మరి జీవించాలని చెప్పి అటువంటి అనుగ్రహాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఈరోజు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వైకుంఠ ఏకాదశి, అదే ముక్కోటి ఏకాదశి మహానుభావుడు ఉత్తర ద్వార దర్శనం పెద్ద తిరుపతిలో కానీ, అలాగే మన ద్వారకా తిరుమలలో కానీ, భీమవరంలో హౌసింగ్ బోర్డులో మరి ఇలా కమిటీ వెంకటరాజు గారు, మన రామారావు గారు అందరూ కూడా, బాలాలు అందరూ కూడా ఈ కమిటీ ద్వారా ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా భక్తులకి మరి ఉత్తర ద్వార దర్శనం వెంకటేశ్వర గుడి ద్వారా హౌసింగ్ బోర్డులో చాలా గొప్పగా చేస్తారు. వీళ్ళు భీమవరం పట్టణంలో కోపిలవారి సత్రం, మరి టూటంలో ఉన్న వెంకటేశ్వర గుడి కానీ, ఇక్కడ మరి హౌసింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర గుడి కానీ భక్తులందరికీ కూడా వాళ్ళ తనివి తీరే విధంగా ఈ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు,
అష్టైశ్వర్యాలు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరి అందరికి కూడా ఆరోగ్యాభివృద్ధి సిద్ధించి మరి మంచి వచ్చే వైకుంఠ ఏకాదశి నాటికి మంచి పరిపాలకులు రావాలని, ఈ రాష్ట్రం తెలుగువారి ప్రపంచంలో ఎక్కడో సరే సుభిక్షంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందు ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు ఈ ప్రజలందరూ ఉండాలని చెప్పి మరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారములు. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య కేంద్రమైన భీమవరంలోని వేంచేసి ఉన్న పద్మావతి వెంకటేశ్వర స్వామి వారు తప్పనిసరిగా భక్తులందరికీ వారి యొక్క పర్వదినాన అంటే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆశీస్సులు అందజేసి మా గ్రామ పట్టణ అందరికీ ప్రజలకు సుఖ సంతోషాలు ఇస్తారని, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో అందరికీ మంచి విద్యాబుద్ధులు, ఉద్యోగము, పదవీ బాధ్యతలు ప్రసాదిస్తారని వారి తరపున అందరికీ నమస్కారములు తెలియపరచుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో ఈరోజు ముక్కోటి సందర్భంగా మరి వివిధ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారు. ముఖ్యులు, విఐపీలు అందరూ కూడా మరి శాసన మండలి చైర్మన్ గారు అవనండి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు, అధికారులు అందరూ కూడా, జిల్లా అధికారులు మాకు చాలా సంతృప్తి ఇచ్చింది. కమిటీ వారు గత వారం రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లలో తలములకలయ్యాం. వాళ్ళందరూ భక్తులు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇంతమంది భక్తులు వస్తే ఇంకా ఎక్కువ వచ్చినా మేము ఏర్పాటు చేయడానికి అన్నీ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రసాదాలన్నీ కూడా తటవర్తి మరి శ్రీనివాస్ గారు దంపతులు, ఈ అలంకరణ అంతా కూడా మన సరిపిడకల రామారావు గారు, అలాగే వస్త్ర అలంకరణ ఇందుకూరు వెంకటరాజు గారు, ఈ ఇతర భక్తులు ఇంకా ఉన్నారు దాతలందరూ కూడా. ఆట్లేని బాబు గారు చక్కెర పొంగల్ పంపించారు. అలాగే వివిధ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ, దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి కూడా స్వామివారి సేవలో ఆ దాతలు ఎప్పుడు ఉండాలని చెప్పి, దాతలకు ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. శుభాకాంక్షలు. మరి ఈ రోజున హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి మందిరంలో మరి ఎంతో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. విచ్చేస్తున్న భక్తులకి, విచ్చేవలసిన భక్తులకి కూడా స్వాగతం చెప్తున్నాను. మరి 3 రోజుల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మా కమిటీ వారు అందరూ కూడా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. వచ్చిన భక్తులకి స్వాగతం, విచ్చేవలసిన భక్తులకు కూడా స్వాగతం చెప్తూ ఆ స్వామివారి ఆశీస్సులు భక్తజనులందరికీ ఉండి మనందరినీ కాచి కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దర్శనం స్వామివారికి అంగరంగ వైభవంగా అలంకరణలు, ప్రసాదాలు, దాతలతో చేస్తున్నాము. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాము. హౌసింగ్ బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరమునందు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంలో వైకుంఠ ద్వారం ద్వారా జనం అంచెలంచెలుగా వస్తూ వేల మంది జనం ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు. మరి ఇంకా జనం వస్తున్నారు, సాయంకాలం వరకు వస్తారు. ఈరోజు మేము గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జయప్రదంగా చేస్తున్నాం. ప్రజల సహకారంతో, భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. మరి ముక్కోటి 13వ సంవత్సరం, 12 సంవత్సరాలు పుష్కరోత్సవం చేసాము. మరి బ్రహ్మోత్సవం కూడా చేస్తున్నాము. నెక్స్ట్ మేలో బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. మరి మీ అందరి సహాయ సహకారాలతోటి ఈ ఆలయాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నందుకు భీమవరం ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. భక్తులందరూ శ్రమ కోర్చి ఈ ఏకాదశి సందర్భంగా ఈ ఆలయానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసి మా కమిటీ సభ్యులందరూ కూడా బాగా ఏర్పాటు చేసి ఉన్నారు. మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చును. ఆ వెంకటేశ్వర స్వామి దయాశీస్సులు మీకు అందరికీ కలగజేస్తాయి. ఈ కమిటీ వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ ఏర్పాటు బాగా చేశారు కాబట్టి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకి స్వామివారి యొక్క దర్శనం కల్పించడం కోసం కమిటీ సభ్యులు మరియు భక్తులు అందరూ కలిసి చాలా అంగరంగ వైభవంగా గుడిని తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని వారి కృపా కటాక్షాలకి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ స్వామివారి కృపా కటాక్షాలతో మన హౌసింగ్ బోర్డు కాలనీ, భీమవరం పట్టణం మరియు జిల్లా అంతటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ అందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏఎస్పీ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీ గారు సుబ్బరాజు గారు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాన్ని పొంది ఉన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.